ఆ యొక్క సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అయితే ఈ సినిమా మనం ఎవరు చూడలేదు కాబట్టి వారు ఆ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మనందరం సవీనంగా ఎవరు నిశ్శబ్దంగా ఉండి వారి యొక్క మాటలను ఆలోచించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హలో అండి, అందరికీ ఏం ఎనర్జీ ఉందండి. నేను ఏం చూసాను లోపల అసలు క్రేజీ ఉన్నారు. నిజామాబాద్లో ఇంత సినిమా ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ పాజిటివిటీ. సో నేను తెలంగాణ అమ్మాయిని అండి, ఖమ్మం నుంచి వచ్చాను. సో ఇప్పుడు నేను చేసిన పొట్టేలు అనే సినిమా కూడా మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణ కల్చర్, మన తెలంగాణలో ఉన్న సిగం లాంటి అంశాలు, గ్రామదేవతలు, బాలమ్మ, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ఒక పాప చదువు కోసం ఒక తండ్రి పడే కష్టం అండి. ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది. చదువు అనేది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. సో దాంతో పాటు ఉంటూనే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, ఒక ఫ్రెండ్ లాగా మంచి మిక్స్ లాగా అయింది సినిమా. గొప్ప సినిమా చేశామని మేము చాలా గర్వంగా చెప్తున్నామండి. సో నేను ఒక తెలంగాణ ఆడపడుచుగా నిజామాబాద్ వచ్చి అందరినీ పేరున మా సినిమా చూడమని చెప్పి పిలవడానికి వచ్చానండి. మీ దగ్గరికి నిజామాబాద్ రావడానికి మెయిన్ రీజనే అది. సో మీరందరూ కలిసి నా సినిమాని మేము ఎంతో ఇష్టంగా ప్రేమగా తీసాం. మేమందరం మా డైరెక్టర్ సహాయం కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మా యువ కావచ్చు, చేసిన యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే చాలా ప్రేమగా ఇష్టంగా తీసాం ఈ సినిమాని. సో నిజామాబాద్ పీపుల్ అందరూ కూడా అంతే ఇష్టంగా అంతే ప్రేమతో మా సినిమాని ఒక్కసారి వచ్చి చూడండి. తర్వాత సినిమాని మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మీకు ఒక మంచి కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ ఇస్తుంది ఈ సినిమా. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, మనకి ఎంత ఈజీగా అవైలబుల్ ఉంది. కానీ దానికోసం మన ముందు తరాల వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ స్టేజ్కి వచ్చాము, మన పేరెంట్స్ మన చదువుల కోసం ఎంత కష్టపడుతున్నారు, అవన్నీ ఉంటూనే మీ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఈ సినిమా. సో అందరూ తప్పకుండా October 25th సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో October 25th అందరూ మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఇదిగో ఈ దేవి థియేటర్లోనే నిజామాబాద్లో రిలీజ్ అవుతుంది. సో దేవి థియేటర్కి వచ్చేసి అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు యువ నిజామాబాద్ రాగానే నాకు నిజామాబాద్ కాలేజ్లో ఒక ఎనర్జీ చూసాను. ఇక్కడ దేవి థియేటర్లో అయితే మన ప్రభాసన ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు. ఆయన బర్త్డే రోజు ఇక్కడ రావడం ఇంకా చాలా చాలా స్పెషల్ ఉంది మా పొట్టేల్ టీమ్కి. నేను శ్యామల మేడంని కూడా కలిసాము. అక్కడ వాళ్ళ దగ్గర ఫోటో కూడా తీసుకున్నాం. ఆ కాన్వర్సేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఎంత బాగా మాట్లాడారంటన్నా శ్యామల గారు, కృష్ణరాజు గారు వైఫ్. మాకు మా సొంత ఇంటి అమ్మ గుర్తొచ్చిందంటే మా అమ్మ లాగా మాట్లాడారు. ఎంత అంటే ఇప్పుడు ప్రభాస్ గారు అంటే అందరికీ బయట నుంచి చూసిన వాళ్ళు ఎవరికైనా ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే ఆయన డార్లింగ్ అంటారు. మొన్న వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నిజామాబాద్ రావడానికి ఫస్ట్ రీజన్ అయితే మా పొట్టేల్ సినిమా. మీకు తెలుసు తెలుగు ఆడియన్స్ ఎంత దగ్గర తీసుకుంటారో. ఒక కొత్త టీం వచ్చినప్పుడు, ఒక మంచి కథ వస్తే మేము ఆ ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నాము. అందుకని హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినామన్నారు. సో మా సినిమాలో ఒక చిన్న పాప, తన పేరే సరస్వతి. ఆ సరస్వతికి చదువు చెప్పించడం ఎంత కష్టము అని ఒక చూపించే ప్రయత్నంలో ఒక ఎమోషనల్ రైట్, దానిలో చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మనందరికి తెలిసిన అజయ్ అన్న విక్రమార్కుడు తర్వాత ఆయన చాలా ప్రెస్ మీట్స్లో చెప్పారు, ఇది నా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. ఒక ఆడియన్స్గా మేమందరం ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసాం. మీ అందరికీ అయితే గూస్ బంప్స్ ఉంటాయి థియేటర్లో. నేను, అనన్య, పాప, నోయల్ చాలా 100% మొత్తం మా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేశాము. డెఫినెట్గా మీ అందరికి నచ్చిన అనుకుంటున్నాము. తప్పకుండా October 20 థియేటర్స్కి రండి. మేము డిసప్పాయింట్ చేయము. మన కథ అనిపించే మన మట్టి కథ పొట్టేల్ సినిమా మీ అందరూ ఎంకరేజ్ చేయండి. నిజామాబాద్లో దేవి థియేటర్కి వచ్చాము. ఇక్కడ హౌస్ఫుల్ పడాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్ అన్న once again. రాధాకృష్ణ గారు టాప్ మోస్ట్ టెక్నీషియన్. ఆయనే చేయాలి అని పట్టుబట్టి సౌండ్ చాలా కేర్ తీసుకున్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆయన ఇంత పెద్ద స్కేల్ సినిమా, చిన్న సినిమా పేరుగా కానీ థియేటర్ వస్తే కనపడుతుంటే వెయిటింగ్ సినిమాలోని ఇంతమందిని హ్యాండిల్ చేసిన విధానం చాలా చాలా పర్ఫెక్ట్గా చేశారు ఆయన. ఒకసారి థియేటర్లో మాత్రం చూడాలి, అదే అందరూ చెప్తున్నారు. ఓటీటీలో చూస్తే మజా రాదు మా సినిమా. థియేటర్కి రండి, మా సాయి చేసిన మ్యాజిక్ మీకు కనపడుతుంది. మీరు ఎంకరేజ్ చేయండి. మాది
పైకి పెట్టరు ఇటు సైడ్ పెడితే కెమెరా మీద పడుతుంది కెమెరా మీద పడుతుంది